నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కేసులు కొన్ని చూసుకున్నట్లయితే ఈ మధ్య బెంగళూరులో డిఐజీకి సంబంధించి పోలీస్ సొంత భార్య చంపేసింది. అదేవిధంగా అక్రమ సంబంధం కోసం భర్తని చంపడం ఒక భార్య, అక్రమ సంబంధానికి ఇంకా పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపేయడం, ఈ విధంగా చేస్తున్నారండి ఆడవాళ్ళు. ఈ మార్పుకి ఏంటి కారణమై ఉండొచ్చు? ఆడవాళ్ళు ఇలా ప్రవర్తించడానికి డీజీపీ సంబంధించి భార్య చంపేసింది, ఇంకా అక్రమ సంబంధం కోసం భర్త అడ్డుగా ఉన్నారని భర్తని చంపేశారు, అదే విధంగా పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లల్ని కూడా చంపేయడం, ఈ విధంగా జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఎక్కువగా ఇవే కేసులు ఉన్నాయి సార్. సో అలా చేంజ్ అవ్వడానికి ఏమే కారణమై ఉండొచ్చు మీ మాటలో? భర్తను చంపించిన కేసు ఎక్కడ జరిగింది? ఇక్కడ హైదరాబాద్లో అన్నారు సార్. భర్తను చంపేయడం, తర్వాత పిల్లల్ని కూడా చంపేయడం అనేది ఒకటే కేసు. అది అంటే సపరేట్. అది సెపరేట్, ఇది సెపరేట్. యాక్చువల్గా బెంగళూరు మట్టుకు అతన్ని చంపిన డీజీపీ డిఐజీ ఉన్నారు కదా, ఆయన పేరు ఓం ప్రకాష్ అనుకుంటా, బీహార్లో నుంచి వచ్చాడు. అది పెద్ద ఫ్రాడ్, అది చాలా పెద్ద ఫ్రాడ్. వాళ్ళ కొడుకుకి సిద్ధరాముడు, సీఎం సిద్ధరామయ్య, నేను విన్న రిపోర్ట్ ప్రకారంగా ఆ సీఎంకి సంబంధించిన బినామీ అని అంటారు అతన్ని. 1000 ఎకరాలు ఆటోమతి సిటీలోనే ఎక్కడో చేస్తున్నారు. మొత్తానికి అతను మేనేజ్ చేస్తున్నాడు. అతను యాక్చువల్గా డిఐజీ కాదు అసలు, ఎక్స్ అనమాట. బట్ స్టిల్ సో పవర్ఫుల్గా అతని మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా తుడిచేస్తున్నట్టుగా ఒక ఇంపార్టెంట్ వ్లాగర్ అతను చూశాను. చాలా ఇంపార్టెంట్. అతను క్రిస్టియన్ అన్నమాట. ఆయనది చాలా చాలా కరెక్ట్గా చెప్పాడు. 25 minutes. ఎందుకు ఇతని మీద యాక్షన్ తీసుకోరు? ఇన్ వాట్ వే ఈజ్ కనెక్షన్స్? ఈ గవర్నమెంట్గా, ఆ గవర్నమెంట్గా, కాంగ్రెస్ గవర్నమెంట్గా, బీజేపీ గవర్నమెంట్గా, అందరినీ సర్దేశీ గవర్నమెంట్ వ్యక్తులతోటి ఇతనికి ఇటు అవినాభావ సంబంధం. కొడుకుకి చాలా గుండెకాయ లాంటి 5 acres సిటీలో ఒక క్వారీ అవుట్ ఆఫ్ చెప్పి అతను దాన్ని మేనేజ్ చేసుకుంటూ చాలా టాప్ లెవెల్లో ఉన్నాడు కొడుకు. ఓకేనా? ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, కొడుకు బాగానే ఉన్నాడు, ఇక్కడ వచ్చి తల్లికి సాధారణంగా ఇక్కడ ఉండే కూతురు హెల్ప్ చేస్తుంది, ఏ ఫ్యామిలీలో ఉన్నా చేస్తారు. ఆ విధంగా మరి హెల్ప్ చేసి కళ్ళల్లో కారం కొట్టి విపరీతంగా పొడిచి చంపేశారంటున్నారు అతను, ఓం ప్రకాష్ అన్న అతను. చంపి వెంటనే ఇంకొక డీజీపీకి ఫోన్ చేసిందట. ఇది హైలైట్ ఆఫ్ ద అవర్ మనం మాట్లాడే ఇంటర్వ్యూలో. ఐ కిల్ ద మాన్స్టర్ అందట. అంటే నేను ఆ రాక్షసుని చంపేశాను అందనమాట. ఇప్పుడు అదే మెయిన్ టైటిల్, ఐ కిల్ ద మాన్స్టర్. వై, హౌ అనే చెప్పలేదు, చంపేసింది. అది వై అంటే ఏం చెప్పుద్ది? ఎన్నో ఉంటాయి కారణాలు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయట పట్టాలి అని అక్కడ ఉన్న ప్రజెంట్ పోలీస్ పీపుల్ ఇప్పుడు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఫేవరెట్. అంచేత వాళ్ళు ఇంకా అప్పుడప్పుడే మాట్లాడలేడని చెప్పేసి హోమ్ మినిస్టర్ అంటున్నారు. యాక్చువల్గాను ఏం మాట్లాడతారు? చంపింది ఎవరు? భార్య. చంపించింది ఎవరైనా దొరుకుతారా అన్న కూడా బయట పెట్టరు. ఎందుకంటే ఆ గవర్నమెంట్కి ఫర్రే ఇతను వెరీ ఫ్రాడ్యులెంట్ ఫెలో అట. దానిచేత వాళ్ళ యొక్క ఈ విధంగా లైఫ్ ఎండ్ అవుద్దని తెలియదు. అదేదో ఒకప్పుడు కేతన్ మెహతా సినిమా ఒకటి వచ్చింది, మిర్చి మసాలా అని. ఆడవాళ్ళందరూ కలిసి ఎండుమిరపకాయలు ఎండబడితో బిజినెస్ అనమాట. ఒకరోజు అక్కడ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేవాడిని ఏం చేస్తారంటే, ఇది కారం కింద కొట్టించి కళ్ళలో కొట్టేస్తారు. మంచి సినిమా అది, స్మితా పటేల్ యాక్ట్ చేస్తుంది. అలాగా వీడికి మిర్చి మసాలా చూపించి మొత్తానికి కోసి కారం పెడతారంటారు మనోళ్ళు తెలంగాణలో. ఆ టైపులో వీడి పొడి చేసి చాలామంది హ్యాపీయే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పెద్ద మాన్స్టర్, పెద్ద ఫ్రాడ్యులెంట్ ఫెలో. లేకపోతే ఒక బ్యూరోక్రేట్, రిటైర్ అయిన బ్యూరోక్రేట్కి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇందాక ఒక అతను వ్లాగర్ ఉన్నాడు కదా, ఒక వ్లాగ్లో ఇంగ్లీష్లో పెట్టాడు. బట్ చాలా చాలా బాగా చెప్పాడు. నేను లేకపోతే నాకే తెలుసు, తెలియదు కదా, నేను కూడా పార్ట్నర్ అయితే తప్పితే తెలియదు కదా. అంచేత అతని గురించి ఏం తెలుసు అంటున్నాను. ఇలా ఎంతోమంది ఉంటారు, ఇటువంటి క్యారెక్టర్ ఉంది, ఇందులో క్యారెక్టర్లో సీఎం కూడా వాటా ఉంది అన్నట్టుగా కూడా చెప్పేశాడు అతను. ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? చాలామంది యాక్షన్ తీసుకోవాలని అన్నా కూడా ఎందుకు తీసుకుంటలేదు అనేది ఒక పెద్ద $1 billion క్వశ్చన్. ఇప్పుడు ఫైనల్గా వైఫ్ హ్యాస్ టేకెన్ ద ఎంటైర్ థింగ్ ఇన్ టు ద హ్యాండ్స్. చేతుల్లోకి తీసుకునే కదా మరి చేసింది. ఆవిడకి ఎంత బాధ లేకపోతే. ఒక పక్కన మరి కొడుకు చాలా బాగున్నాడు మాట. ఈవిడికి పుట్టిన కొడుక ఎవడన్నా తెలియదు కానీ ఈజ్ వెరీ హ్యాపీ. ఈజ్ మింటింగ్ మనీ. గోల్డ్ మైన్ లాంటి ఒక పెద్ద మంచి క్వారీ అది.
ఓకేనా. కొరియట్ బ్లాక్ మెటల్ మంచి వాల్యుబుల్ మెటల్ అయి ఉంటుంది, దాని మీద సంపాదించేస్తున్నాడు. యాక్చువల్గా ఇతను ఎవరికి ఓటాదారుడు, గవర్నమెంట్కి ఓటాదారుడు. గవర్నమెంట్ అంటే పొలిటీషియన్స్కి. సింపుల్గా ఇక్కడి వరకు తెలిసింది. ఆ హోమ్ మినిస్టర్ అడిగి కదా ఇంక ఇన్వెస్టిగేషన్లు ఇన్వెస్టిగేషన్లో రకరకాల చేతులు మారతాయి ఇప్పుడు. ఇన్వెస్టిగేషన్లో ఎవడైతే సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నాడో వాళ్ళకి ఫారెన్గా వచ్చాడు చేస్తారు. దీన్ని వచ్చి రూలింగ్ పార్టీ బీజేపీ కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద వచ్చేటట్టుగా కేసు తిప్పుతారు సిబిఐని వాడుకుని. ఇదే జరగబోయేది. ఇది పెద్ద లెంగ్త్గా ఎందుకు చెప్పలేమంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఫ్యామిలీ అనేది మనకు తెలియదు. ఆవిడ కొడుకు కూతురుతో కలిసి చంపేసిన వెంటనే ఇంకొక పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది, నేనే చంపేశాను ఒక మోనిస్టర్ని అంది. ఇంకా అందుకంటే ఏంటి, ఇందులో పెద్ద కేసు మాట్లాడుకుంటా కూడా ఇవ్వలేదు. ఐ కిల్ మై హస్బెండ్, మై హస్బెండ్ అనలేదు, మానిస్టర్ ఒక రాక్షసుని చంపాను అంది. ఇంక అందులో ఏముంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఈ చెప్తారు, ఈ పెద్ద బుద్ధిరీడు ఒక 1000 ఎకరాలు ఉంది, తర్వాత అందులో వాళ్ళు మినవాళ్ళు వేయరు, సీఎం ఇన్వాల్వ్ అయ్యాడు, ఎక్స్ సీఎం ఇన్వాల్వ్ అయ్యాడు, లేకపోతే ఆ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అన్నీ బయటపడతాయి. బయటపడిన దాన్ని రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుగా నొక్కేస్తారు. కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లాగా నొక్కేస్తారు. నొక్కిన దాన్ని బయటకు పెడతా ఉంటారు బీజేపీ వాళ్ళు కదా. ఈ కరెక్ట్గా ఏం జరిగింది చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారిని అడిగి చెప్తాడు. ఆయన ఎందుకు చెప్తాడు మనకి, చెప్తున్నాను చెప్పాలంటే ఆయన చెప్తాడు. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దట్ కర్ణాటక కాబట్టి. చేత దీని గురించి ఎందుకంటే ఎందుకు మాట్లాడుకోలేమంటే వైఫ్ కిల్డ్ మాన్స్టర్ హస్బెండ్ అని అనాలి, అంతే. తర్వాత ఇంకోటి చెప్పావు కదా, అది ప్రపంచంలోనే ఎందుకు మార్పు వస్తుందని అన్నావు కదా, కామం, వాంఛ, కళ్ళు మూసిపోయిందనం. కళ్ళు మూసిపోయిందని ఎప్పుడు వస్తుంది మీకు, వెన్ యు ఆర్ సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడ్, ఇంకేం కనపడవు. ఒక కేసులో వచ్చి పిల్లల్ని చంపేసింది అంటే వాళ్ళు అడ్డంగా ఉన్నారని, ఒక చోట హస్బెండ్ని చంపేసింది. ఎప్పటి నుంచో ఎన్నో అలా కొడితే వస్తాయి. 2-3 ఇదే పని, ఈ కేసులే చెప్తూ ఉంటారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలో చాలా బాగుంటాడు అబ్బాయి, మంచి జాబ్లో ఉన్నాడు ఆయన, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, పెళ్లి చేస్తున్నారు, బిడ్డ పుట్టాడు. నువ్వు కూడా అక్కడికి వచ్చాయంటే రెఫ్యూజ్ చేసేటట్టు, నేను ఇక్కడే ఉంటాను కేరళలో అని, కొట్టాయంలో అక్కడ ఉండేది అనమాట. నేను టూకీగా చెప్పేస్తున్నాను అది, ఆడాక 20 నిమిషాలు చెప్పాడు అది. సో 2-3 చేశారు దాని మీద. సో చాలా బాగుంది ఆమె కూడా, చిన్న బాబు, క్రిస్టియన్స్ అనుకుంటా. సో వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో హాలిడేస్కి ఫ్యామిలీ చూడడానికి వచ్చేప్పుడు ఫాదర్తో అన్నాడట, నేను మళ్ళీ డెడ్ బాడీలోకి వస్తానేమో. అలా ఎందుకు అన్నాడు అనేది మరి వాళ్ళ ఫాదర్ తెలియాలి. ఫాదర్ షుడ్ హావ్ టేకెన్ యాక్షన్. ఈలోగా అక్కడికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత నేను అక్కడికి వస్తాను అందట భార్య, నేను అక్కడికి వచ్చి ఉంటాను, నాకు కూడా వీసాని తెప్పించు అని అనగానే తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత షీఈ్ రన్నింగ్ ఇన్ అఫైర్ విత్ వన్ ఫెలో, ఆడు మలయాళీయే, ఆడు బాగున్నాడు. ఈ లేటెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. సో అతనికి అక్కడ జాబ్ రావడంతో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుందనమాట. అదే ఆ హస్బెండ్కి ఏం తెలుసు, కానీ హస్బెండ్ ఏదో స్మెల్ చేయకపోతే, ఏదో అమ్మాయిలో పడుకున్నప్పుడు ఎప్పుడు మొత్తాన్ని గమనించకపోతే ఫాదర్తో ఎందుకంటాడు అలాగా. నాకు వాళ్ళందరూ ముగ్గురు చెప్పిన దాంట్లో ఈ డైలాగ్ చెప్పింది ఒకడే, ఒక స్టోరీ టెల్లర్లో తెలిసింది. అలాగన్నప్పుడు మరి ఫాదర్ వై డిడ్ంట్ హి టేక్ యాక్షన్, అది ఇన్వెస్టిగేటివ్ పార్ట్. అసలు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే దీనికి ఎందుకు కారణం అవుతుందంటే కామం. అబ్బాయి పని బాగోలేడా, అబ్బాయి ఇద్దరు బాగున్నారు. ఎవరు బాగున్నారని నేను చెప్పలేను, కానీ అమ్మాయి గంటకి ఎవరు బాగున్నారో, ఎవరు అమ్మాయిని బాగా సాటిస్ఫై చేస్తారో, ఎవరు అమ్మాయితోటి కరెక్ట్గా ఉండగలుగుతున్నారు అనేది ఐ డోంట్ నో. లవర్, అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న లవర్ ఈజ్ హ్యాండ్సమ్, హస్బెండ్ ఈజ్ హ్యాండ్సమ్ అండ్ హ్యాండ్సమ్ ఆఫ్ శాలరీ. హీ హాజ్ గివెన్ ఎ బర్త్ టు వన్ బాయ్, బ్యూటిఫుల్. ఇది యాక్చువల్గా ఏమనుకుంటాం, ఈ అమ్మాయిదే తప్పు అని అనుకుంటాం. తప్పు అయి ఉండొచ్చు, అతనిదే. మరి వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తే ఆ అబ్బాయి తప్పే ఉండొచ్చు, అంతకుముందు ఫ్రెండ్ అయి ఉంటాడు అబ్బాయి. ఇవి న్యాయబద్ధంగా ఆలోచించవలసిన విషయాలు. యాక్చువల్గా నువ్వు ఎందుకు అన్నారంటే ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. లేబర్ పీపుల్ కాడి నుంచి, డబ్బున్న వాళ్ళు కాడి నుంచి, బాగా డబ్బున్న హై సొసైటీ వాళ్ళు కాడి నుంచి ఇదే తంతు. వాడు అడ్డంగా ఉంటే చంపేయడమే, లేదా సుపారీ వాళ్ళని పిలిపించి చంపించేస్తున్నారు. కొన్ని వందలు. ఎనీథింగ్ కెన్ బి మేడ్ ఏ ఫిల్మ్. వాళ్ళు చిన్నది పికప్ చేసుకు చేస్తారు మలయాళంలోను న్యాచురల్గా. అది మనం చూస్తూ ఉంటాం నెట్ఫ్లిక్స్లో నాటిలోను, బాగా తీస్తారు కాబట్టి. నెట్ఫ్లిక్స్ నిండా వాళ్ళు తీసే సినిమాలన్నీ ఇయే. వై గర్ల్ విమెన్ ఈజ్ కిల్లింగ్ ద హస్బెండ్, వై షీ ఈజ్ కిల్లింగ్ ద చిల్డ్రన్,
అవి ఇంకా అక్కడ మనకి చాలా హృదయ విదారకంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా చంపుద్ది? ప్లస్ ఏ సంబంధం లేని భర్తను ఎందుకు చెబుతుంది? కావాలంటే డివోర్స్ చేసుకోవచ్చు, కావాలంటే చెప్పేయచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మార్గాలు ఉన్నాయి కదా చెప్పవచ్చు. ఇవన్నీ వదిలేసి టు ద లెవెల్ ఆఫ్ కిల్లింగ్ వెళ్ళిపోయిందంటే ఇంకా అంటే వాళ్ళ యొక్క విచక్షణ అంతవరకు లేకపోవచ్చు, అంత జ్ఞానం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈవిడికి ఇందాక ఐజీని చంపేసిన దాంట్లో షీఈ్ విత్ ద స్కిజోఫెరీనియా అంటున్నారు. స్కిజోఫెరీనియా అంటే అదొక సైకలాజికల్ డిసీజ్. నేను దీని మీద 33 సంవత్సరాల క్రితం తీశాను సినిమా. స్కిజోఫెరీనియా అంటుందండి. సో ఆవిడకి ఆల్రెడీ ఉందంటున్నారు. ఎందుకన్నారు అలాగ అనుమానం ఉంటారో అన్నారు, ఎందుకంటే రూలింగ్ పార్టీకి సరిపోరు అనుకో ఈ మ్యాటరు. అలా ఎందుకు అనమంటారంటే రేపొద్దున ఆవిడకి తక్కువ శిక్ష పడేటట్టు జరుగుద్ది. స్కిజోఫెరీనియాతో నేను చంపేసాను అని అన్నట్టుగా నిర్ధారణ చేస్తాడు పోలీసు గారు. అది ఏం కాదు, కావాలని చంపేసి వాడికి ఫోన్ చేసి ఐ కెన్ కిల్డే మానిస్తారంటే అంత స్కిజోఫెరీనిక్గా ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. ఐడియా అయి ఉండొచ్చు మనకు. యూ కెనాట్ జస్ట్ డిలే. ఇందాక రెండు కలిపి చెప్తున్నాను. ఇది మటుకు ఇంకంతే మారిన సొసైటీ ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ రూట్, కరెక్ట్ రూట్లో వెళ్ళలేదు. ఇప్పుడు తండ్రి కొడుకులకి అంతకుముందున్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు ఉండలేదని ఎందుకంటున్నారు? అందరూ కాదు, ఒక 50% మంచివాళ్ళు ఉండొచ్చు, ఒక 50% కరప్టెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. ఐ వాంట్ మై లైఫ్ అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగంటానికి కారణం తల్లిదండ్రులు కూడా కావచ్చు. తల్లిదండ్రులు కూడా ఇన్హ్యూమన్గా ఒక అష్టమని చెప్పిన ఒక యాక్ట్రెస్ని, ఇలా మలయాళీ యాక్ట్రెస్ని ఆడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి బుర్ర తినేస్తారట తల్లి తండ్రిని. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసింది. ఈలోగా అమ్మాయి కెరీర్ పోయింది. వాళ్ళ మీద గొడవ పడడం ఏదో ఇక సినిమాలు బుక్ చేయడం మానేశారు. అర్థమైనప్పుడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తన బాడీ అంతా బాగా తయారు చేసుకుని అందంగా తయారైన టైంకి సినిమాలు లేవు. తల్లిదండ్రుల్లో కూడా రకరకాలు ఉంటారు. టైటానిక్ సినిమా ఉంది. టైటానిక్ సినిమా అమ్మాయికి జడేస్తూ చూడది గట్టిగా లాగుద్ది ఎవరో కూతుర్ని. యాక్చువల్గా అది ఒక బేవర్స్ గండే చూస్తుంది. బేవర్స్ గడాడు హీరో ఆ సినిమాలో. టికెట్ లేకుండా ఎక్కేస్తాడు షిప్ టైటానిక్. బట్ షీ లైక్స్ హిమ్. సో ఈ అమ్మాయిని అసలు ఈ షిప్లో రావడం కారణం ఒక బిలినియర్ తల్లికి ఆమెకి ఇచ్చి ఆయన పెళ్లి చేసుకునే ఉద్దేశంతో అతని తరపునే బతుకుతున్నారు అక్కడ సెపరేట్ సూట్లోను టైటానిక్లో. ఈ అమ్మాయికి ఇంకొకటి మీద మనసు పోతుందన్న బాధతోటి కోపంతో తల్లి జడమే చూపిస్తుంది. అంటుంది వాళ్ళ డ్రెస్సులు చాలా ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక్క సీను బట్టి అర్థమయ్యేది ఈ తారతమ్యాలు జనరేషన్ గ్యాప్ అనేది అన్ని చోట్ల ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కువైపోయి బయటపడుతున్నది. ఎందుకు పడుతున్నారు? సోషల్ మీడియా వచ్చింది కాబట్టి. అంతకుముందు జరిగి ఉంటాయి ఇవి. ఈ కామవాంఛలతోటి చేసే పనులు అంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు టైటానిక్ ఎప్పుడు అది కథగా రాసి ఉంటాడు అతను. టైటానిక్ డైరెక్టర్ కథగా చెప్పాలనుకుని ఆ షిప్ని ఒక లవ్ స్టోరీ పెట్టాడు అందులో. బట్ అదర్వైజ్ అది ఎప్పుడు జరుగుతుంది? 60-70 ఏళ్ళ క్రితం జరిగిన కథ. సో ఇది అన్ని చోట్ల సర్వవేళలా ఇది ఉంటుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ ఇంప్రెషన్ ఆర్ దట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళి పిల్లలను చంపడం అనేది చాలా అదే. భర్తను కూడా ఎందుకు చంపాలి, నాకు ఇష్టం లేదని అనొచ్చు. ఇష్టం లేదే ఉంది, మనం లెటర్స్ సెపరేట్ అనొచ్చు. అంతేగాని చంపేసుకోవడం వరకు ఎందుకు వెళ్తారంటే ఎస్కేపిజం అనమాట. వాళ్ళకి తెలియదా, మాత్రం బుద్ధి లేదా? చంపితే కెమెరాలు ఉన్నాయి మొత్తం ఈ రోజున ఎలాగైనా దొరికిపోతారు. నువ్వు ఎన్ని చెయ్యి చంపినవాడు దొరుకుతాడు. ప్రవీణ అమ్మాయి ఎవరో కదా చూసాం కదా, అమ్మాయి అందమైన అమ్మాయి ఏదో ఊరిలో చంపేశారు ఆ భర్తని, క్రిస్టియన్ బాయ్ని చంపేశారు కదా. మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, ఆడు దొరికేసాడు మొత్తం అంతా. ప్రవీణ అమ్మాయి పేరు ఏదో ప్రణవి అదే సంథింగ్ ఏదో పేరు కూడా మార్చుకుంది యాక్చువల్గా. అలాగే చంపిన వాళ్ళు దొరకపోవడం జరగదు. ఆ విచక్షణలకు ఉండదు. తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది, మన ఇద్దరం కూడా చట్టా పట్టలేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఎలా వెళ్ళిపోతారు? మీరు వదిలినా పోలీసులు వదలకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఏం బయటికి రాకుండా చేస్తారు. ఒక్కొక్కసారి పోలీస్ ఆఫీసరే ఇనిషియేషన్ తీసుకోవచ్చు, దీని ఏంటి ఇలా వదిలేసారని చెప్పేసి. అటువంటి సినిమా కథలాగా వస్తాయి. హౌ యూ లెఫ్ట్ దిస్ కేస్ లైక్ దిస్ అన్ఫినిష్డ్ కానీ చెప్పేసి వాడు మళ్ళీ అనర్థ్ చేసి అనుకోండి దొరికిపోతారు. ఏ విధంగా చూసుకున్నా 90% దొరికిపోతారు.
ఇంకా అప్పుడు నీ లైఫ్ ఇంక సుఖంగా ఏముంటుంది. ఆ విచక్షణ లేదు వీళ్ళకి, ఆ యొక్క థాట్ రాదనుకుంటా. ఆ కామం అలాగ అనిపించేస్తుంది. ద ఓన్లీ రీజన్ ఇస్ డిజైర్. కామం అంటే డిజైర్, కోరిక. కామం అని పెద్ద మాట అన్నాను కానీ ఇట్స్ ఓన్లీ డిజైర్. ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ కోరిక అనేది కళ్ళు మూసిపోయినట్టు చేసేసి దే డూ రాంగ్ థింగ్స్ అనమాట. అంటే నువ్వు అది హోల్సేల్గా అడిగేసి కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాను. ఆ ఐజీ గారిదని ఇది రెండు కలిసి అడిగేసావు కాబట్టి నేను కూడా అలాగే చెప్పాను సమాధానం. దట్స్ ఇట్స్ అ ఫేట్, ఇల్ ఫేటెడ్ లైఫ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.